సస్పెండ్ అయిన ఏసీబీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ సోదాల్లో కీలక మలుపు తిరిగింది. ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు చేస్తుండగా ఎస్పీ గోనె సందీప్ రావుకు చెందినటువంటి డాక్యుమెంట్లు లభించాయి. ఎస్పీ సందీప్ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లో ఉన్న సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో తెల్లవారుజాము నుంచి ఏసీపీ బృందాలు సోదాలు చేస్తుండగా కొద్దిసేపటి క్రితం సోదాల్లో ఎస్పీ డాక్యుమెంట్లు బయటపడడం సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో అశోక్ నగర్లోని ఇంట్లో సోదాలు చేపట్టారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం రియల్టర్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. డబుల్ మర్డర్ కేసులోనూ నిందితుల వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రాథమిక ఆధారాలు దొరకడంతో ఉమామహేశ్వరరావును అప్పటి సిపి సస్పెండ్ చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లోని అశోక అపార్ట్మెంట్లోని 3 ఫ్లాట్లలో సోదాలు జరుగుతున్నాయి. ఫ్లాట్ నెంబర్ 305లో ఉన్న ఉమామహేశ్వరరావు కూతురు ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణాధికారిగా ఉన్నారు. దీంతో సిసిఎస్ కార్యాలయంలో ఉమామహేశ్వరరావు క్యాబిన్ను కూడా సోదాలు చేస్తున్నారు. అలాగే విశాఖపట్నం, భీమవరంలోని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఉమామహేశ్వరరావుతో సన్నిహిత సంబంధాలున్న ఆయన ఇద్దరు స్నేహితులు ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.